ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయమందు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, మహిమగల మా గొప్ప దేవానికి స్తోత్రం. ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి కృప చూపించి నడిపించి సహాయం చేసి ప్రతి ఒక్కరి జీవితాలలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి మీ కార్యం జరిగించి కృప చూపించమనడు యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. బిడలారా, ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. దేవాది దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రతి ఒక్కరి కన్నుల యొక్క బాష్ప బిందువును, అంటే కన్నీటిని తుడిచే దేవుడను నేనే. ప్రతి ఒక్కరి కన్నీటిని తుడిచే దేవుడు అంటున్నాడు. నువ్వు ఏ కష్టాలలో ఉన్నావో, ఈ కుటుంబాన్ని ఈదుకోలేక, ఈ కుటుంబాన్ని నడిపించుకోలేక, కుటుంబ సమస్యలు తట్టుకోలేక, కుటుంబ శ్రమలు తట్టుకోలేక నీలో నీవే కన్నీరు విడిచి దుఃఖిస్తున్నావేమో. బిడలారా, ఈ కుటుంబ జీవితంలో ఈ శ్రమలు తట్టుకోలేక నీలో నీవే నలిగిపోతున్నావేమో. లోకరక్షకుడు మాట్లాడుతున్నాడు. నేనే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడుస్తానంటున్నాడు. అది కష్టముతో కూడినదైనను, శ్రమతో కూడినదైనను, అది ఇబ్బందితో కూడినటువంటి కన్నీరైనానే, నిందలతో కూడినది అయినప్పటికీ, ప్రతి విధమైనటువంటి నీ కష్టానికి తగినటువంటి బాధ, ఆ బాధతో కూడినటువంటి కన్నీటిని నా దేవాది దేవుడు తుడుస్తానంటున్నాడు. బిడ్డలారా, మీకేదైనా బలహీనత వస్తే, మీకేదైనా శ్రమ వస్తే, ఏదో కొద్దిసేపు మీకు ఆదరణ, ఊరట కలిగించే మాటలు నీకు చెప్తా ఉంటారు. కానీ ఆ శ్రమ నుండి వారు విడిపించలేరు, ఆ బాధ నుండి వారు తొలగించలేరు. కానీ నువ్వు ప్రభువు యొక్క పాదాల పైన పడి ఆయన్ని వెంబడిస్తే గనక దేవాది దేవుడు నీ కన్నీటిని తుడుస్తాడు. నీ కన్నీటిని తుడిచే దేవుడు ఆయనే. నీ శ్రమను తొలగించే దేవుడు ఆయనే. నీ బాధను తొలగించే దేవాది దేవుడు ఆయనే. నిన్ను విడిచిపెట్టని దేవుడు, నీకు తోడుగా ఉంటానన్న దేవుడు, నీతో ఎల్లప్పుడూ ఉండే దేవుడు నేనే అని చెప్తూ, నీకున్న ప్రతి సమస్యతో కూడినటువంటి కన్నీటిని తొలగించే దేవాది దేవుడు నేనే అని అభయమిస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన యొక్క కృప చేత, ఆయన యొక్క శక్తి చేత, ఆయన యొక్క బలము చేత నింపబడదాం. శ్రమల నుండి విడిపించబడదాం, బాధల నుండి విడిపించబడదాం. దేవుని నమ్ముకుందాం, దేవుని యొక్క శక్తి చేత నింపబడదాం. ఈ కుటుంబ జీవితంలో ఆ శ్రమల నుండి విడిపించబడి ప్రభువు పైన ఆధారపడి విశ్వాసముతో, నమ్మకముతో, నిరీక్షణతో, ఓర్పుతో, సహనముతో ప్రార్థన చేద్దాం. దేవుని చేత మన కష్టముతో కూడినటువంటి కన్నీటిని ఆయన ద్వారాగా తొలగించుకుంటూ ఆత్మీయ జీవితంలో, శారీరక జీవితంలో ఎల్లప్పుడూ సంతోషం అనుభవిద్దాం. ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, మీకు స్తోత్రం. మీ కృప ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరి కన్నీటి బాష్ప బిందువులు తోర్చగలన దేవాదేవుడు నువ్వు అంటున్నావు నాయన. ఎవరు ఏ సమస్యలతో ఉన్నారో, ఎవరు ఏ ఇబ్బందులతో ఉన్నారో, ఎవరు ఏ బాధల్లో ఉన్నారో, ఎవరు ఏ బలహీనతలతో ఉన్నారో, దీర్ఘకాలపు బాధల చేత, సమస్యల చేత, ఇబ్బందుల చేత, బలహీనతల చేత బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, రోధిస్తూ, దుఃఖిస్తూ, అలమటిస్తూ ఉన్నారో, వారందరి జీవితాలలో మీరుండి వారి కన్నీటి బాష్ప బిందువులు తుడిచివేసి ఎల్లప్పుడూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వారి కుటుంబాలతో సంతోషించే గొప్ప కృప వారి దయచేసి దర్శించి బలపరిచి దీవించి వర్ధన చేయమని అడుగుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్.
త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ వాక్యమును వీక్షించిన ప్రతి ఒక్కరికి వారి ఆత్మీయ జీవితాలకు, శారీరక జీవితాలకు, వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ఇది మొదలుకుని ఎల్లప్పుడూ ప్రభువుని వెంబడిద్దాం. ఆయన కృపకు పాత్రలుగా ఉందాం. ఆయన ద్వారాగా మన కన్నిటి బాష్పబిందుములు తుడిచి వేసుకుందాం. దేవుని సన్నిధిలో ఓరట కలిగి ఆనందంతో, సంతోషంతో ముందుకు సాగిపోదాం. ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.